జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు కానివ్వండి లేకపోతే పర్యటనలు కానివ్వండి ఎలాంటి ప్రకంపనలు సృష్టించాయో మనందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అలాగే ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి నెల్లూరుకి అయితే వెళ్ళబోతున్నారు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి టూర్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక అక్రమ మైనింగ్ కేసులో కీలకంగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అండ్ అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే ఆయన పరామర్శించబోతున్నారు. సో ఏమంటారు సార్ దీని గురించి? పాటించడం అమ్మా, మనం ఆంక్షలు పెట్టడం మనం పెడతా ఉంటారు, కానీ పోలీసు వారు పొరపాటును కూడా ఆంక్షలకి వాళ్ళని పోలీసులకి గౌరవిద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఇద్దాం, మనకు ఒక అవకాశం వచ్చింది కదండి అతను ఎప్పుడు అనుకోడు. చూడండి, ఆల్రెడీ పోలీసులు కొంత ఆంక్షలు పెట్టారు. ఎందుకు పెట్టారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటనల అనుభవం అందరికీ ఉంది. రాప్తాడు, రెంటపాల, లేకపోతే తెనాలి, బంగారుపాళ్యం, అన్ని చోట్ల వాళ్ళు చేసినటువంటి విధ్వంసం, పరామర్శల పేరుతో ఎటువంటి విధ్వంసం చేశారో చూసాం. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ ఘటనలో, రైతులను ఇబ్బంది పెట్టి చేశారు. అయితే ఖచ్చితంగా మీరు పరామర్శించుకోవడానికి ప్రజాస్వామ్య హక్కు కాబట్టి మీకు మేము భద్రత కల్పిస్తాం, కానీ దాన్ని అడ్డం పెట్టుకున్న బల ప్రదర్శన కింద చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు పెడతామన్న మాట చెప్పడం జరిగింది. అతని ధైర్యం ఏంటి? అతని మీద కేసు పెట్టట్లా. ఎవరైతే నిబంధనలు అతిక్రమించి ఉన్నారో ఆ స్థానిక నాయకుల మీద కేసులు పెడతారంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు? నేను వస్తున్నాను కాబట్టి జన సమీకరణ చేయండి, జనాన్ని తరలించండి అనేక రకాలుగా మాట్లాడతారు. పాపం అలా అన్నా కూడా జనం సరిగ్గా వెళ్ళట్లా. ఎక్కడో కూడా ఒక ఊరు వెళ్తే, ఇప్పుడు ఇవాళ నెల్లూరు వెళ్తున్నాడమ్మా, నెల్లూరులో ఉన్నటువంటి స్థానికులు ఎవరు ఉండరు, చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి సేకరణ వచ్చినటువంటి గుమ్ము ఆ జనమే. ఆ జనంతో అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే జనం. ఆయన నెల్లూరు వెళ్ళినా అంతే, రాప్తాళ్ళు వెళ్ళినా, తెనాలి అంటే అదే జనం వచ్చి హల్చల్ చేస్తూ ఉంటారు. ఆ 1500 మంది 2,000 మంది వస్తారు. వాళ్ళ నానా హంగామా జగన్ గారితో ఫోటోలు తీయించుకోవడానికనో, షేక్ హ్యాండ్లు ఇవ్వడానికనో మెదడిపోతున్నట్టు ఒకటే యాక్టింగ్, అందరూ యాక్టర్సే. సార్, ఇంకొకటి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ కుమార్ రెడ్డి పైన అయితే ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఎవరు కూడా ఖండించలేదు. రోజా గారు కానివ్వండి, శ్యామల కానీ ఎవరు మహిళలు అయ్యి ఉండి ఎవరు ఖండించలేదు. అలాంటిది ఈయనని పరామర్శించడం ఏ విధంగా చూడొచ్చు? అది ఒకటి నేను అంటుంది, వీళ్ళు చేసే హడావుడి, జనం వేలాది మంది వస్తున్నారు అని అంటుంటే దానికి చెప్తున్నాను నేను. వేలాది మంది రావట్లా, ఎక్కడికి వెళ్ళినా అదే జనం. డబ్బులు ఇచ్చి ఎవరైతే తరలించుకుని ఒక ఆర్టిస్టులు యాక్ట్ చేస్తారో వాళ్ళే చేతులు పట్టుకున్నట్టు, ఫోటోలు తీసుకున్నట్టు, ఆయన మీద పడిపోతున్నట్టు యాక్ట్ చేద్దాం. ఆ 2000 మందిని వాళ్ళ సాక్షి పేపర్లో ఒక గ్రాఫిక్స్ మాయాజాలంతో కొన్ని వేల మంది వచ్చేసినట్టుగా రాసుకుంటారు. అంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటని తెలుస్తుంది. పరామర్శలు చేయొచ్చు. ఇతను పరామర్శలు ఎవరిని చేస్తున్నాడో, గంజాయి బ్యాచ్ని, లేకపోతే పోలీసుల్ని చంపేస్తామని బెదిరించిన వ్యక్తుల్ని, లేకపోతే బెట్టింగ్లు కాసి ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల్ని, ఇటువంటి వ్యక్తులను పలకరిస్తున్నాడు. ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నాడు. ఎవరిని పలకరిస్తున్నాడు? ఆల్రెడీ అక్రమైన కేసులో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో చూసాం. అతను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ దళితులు ఏ విధంగా బెదిరించి చేసాడో అదే చూసాం. ఆఖరికి ఒక ఎంపీ గారి సంతకం కూడా ఫోర్జరీ చేసి అతను ఏ విధంగా చేసుకున్నాడో అన్ని చూసాం. అటువంటి వ్యక్తుల్ని ఇతను పరామర్శిస్తున్నాడు. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అతను ఏ విధంగా ఒక మహిళా ఎమ్మెల్యేని ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. ఖండించకపోగా అతన్ని కూడా ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మహిళల పట్ల మాకు ఉన్న గౌరవం ఇదే, మా భాష మాట్లాడిన వాళ్ళనే మేము ప్రోత్సహిస్తాం, అటువంటి అక్రమాలు చేసిన వాళ్ళనే మేము ప్రోత్సహిస్తాం, వాళ్ళే మాకు సూపర్ హీరోలు అనుకుంటున్నాడు ఈయన. ఎందుకంటే వీళ్ళు కూడా ఏమంటారు, మా నాయకుడికి ఇలా చేస్తేనే ఇష్టం, ఇలా మాట్లాడితేనే ఇష్టం, ఈ భాష మాట్లాడితేనే ఆయన మురిసిపోతాడు, ఆయన్ని మైపరిపించడానికి మేమున్నాం అనుకునే భావనలో వీళ్ళున్నారు. అంటే చూసుకుంటే ఏపీలోని అమరావతిని అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక ప్రాంతాన్ని కానీ ఒక పార్టీని అడ్డు పెట్టుకుని మహిళల పైన ఇలాంటి ఆరోపణలు చేయడం. ఇప్పుడు ఇంట్లో తల్లికి చెల్లికి గౌరవం లేనివాడు బయట సమాజంలో మహిళలు ఎలా ఇస్తాడు? ఈ రోజు అతను అందరినీ పరామర్శిస్తున్నాడు. ఇందు అన్ని ఎవరైతే అక్రమాలు చేసి జైల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పరామర్శిస్తున్నాడు. రేపు పొద్దున్న లిక్కర్ స్కామ్ కూడా ఇతని మీదకి వచ్చి ఇతను కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అనుకో, ఇతను పరామర్శిస్తే ఎవరు వస్తారు చెప్పు? తల్లి వస్తుందా? తల్లి చేదైంది, చెల్లి దూరం అయింది, ఎవరు వస్తారు? అతను కావాల్సిన వ్యక్తులు కొంతమంది రావచ్చు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉంటారుగా.
ఇతనికి పరామర్శించే వాళ్ళు ఎవరు ఉంటారు? నేను అంటుంది పరామర్శకి. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారు పర్యటనకి వెళ్దామంటే ఆయన గేట్లకి తలుపులు వేసేసి తాళ్ళు కట్టారు, రోప్స్ కట్టారు. ఇప్పుడు మనం రోప్ పార్టీ పెట్టి మరి పంపిస్తున్నాం అతన్ని, ఎందుకంటే మనం ఎక్కడ అడ్డుకోలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటికైనా పేపర్లోని, జగన్మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుంది, అందుకని ఎక్కడికెక్కడ ఆంక్షలు ఇస్తుంది, పరామర్శకు చేయడానికి కూడా హక్కు లేదా. ఎవరు వద్దన్నారు, ఎవరు ఆపారు? నిజంగా కూటమి ప్రభుత్వం ఆపాలని చెప్పి నిర్ణయించుకుంటే అసలు ఇంట్లో నుంచి బయటికి రాగలవా నువ్వు? నువ్వు చేసే ప్రయాణాలు ఏంటి? ఒకప్పుడు ఓదార్పు యాత్రలు, అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలను అక్రమ కేసులు, అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడేమో ఈ పరామర్శ యాత్రలో. సరే, ఇంకొకటి రెంటపాలెంలో చూసుకుంటే సింగయ్యని ఏ విధంగా వెహికల్ మీద నుంచి పోయినాక కుక్క పిల్లని లాగేసినట్టు లాగేశారు పక్క, కనీసం పరామర్శించలేదు. అలాంటిది సాక్షి టీవీలో చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే సింగయ్య భార్యకు ₹1 కోటి ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు అన్నారంటూ కూడా ఒక థంబ్నెయిల్స్ అయితే వేశారు, దీనికి సంబంధించి నెగిటివ్ గా పోర్ట్రే చేశారు. ఏమంటారు సార్? అది ఒకటి, వాళ్ళకి కారు కింద నిమ్మకాయలైనా ఒకటి, మనుషులు తలకాయలైనా ఒకటి, పెద్ద లెక్కే ఉండదు వాళ్ళకి ప్రచారం కావాలి, దాన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, అంతే తప్ప నిజంగా వాళ్ళకి సానుభూతి ఏముండదమ్మా. నేను అంటే పరామర్శలు ఇప్పుడు చేస్తున్నాడు. నేను అడుగుతున్న ఒకటి ఏందో, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయన హయాంలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎక్కువగా సహకరించింది ఎవరంటే దళితులు, మైనార్టీలు. అతను నమ్మారు, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, అతను వస్తే మాకేదో జరుగుద్ది, అతను మాయమాటలు నమ్మి ఓటేసినందుకు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమందిని దళితులు రోడ్ల మీద పడేశాడో మనం చూసాం. ఎవరినైనా ఒక పరామర్శించాడా? ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే అతను పక్కన పెట్టుకున్నాడే కానీ ఆ బాధితురాలు ఇంటికైనా కనీసం వెళ్ళి పరామర్శించాడా? ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఒకటి పెట్టారమ్మా మహిళల గురించి అని చెప్పి. పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం అయిన తర్వాత ఒక అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు, కనీసం ఆ కుటుంబాన్ని పలకరించాడా? అదే తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుడి శిరోమణం చేశారు, వాళ్ళ కుటుంబానికి అయినా పరామర్శించాడా? అక్కడ దాకా అక్కర్లేదు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి మాజీ ఎంపీ గారు ఒక ఆయన కరోనా టైంలో చనిపోతే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించలా. సార్, ఇంకొకటి గంజాయి మత్తులో చూసుకుంటే కనుక మహిళల మీద ఎన్నో రేపులు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి. అలాంటిది వాళ్ళని పరామర్శించడం, అండ్ అలాగే మొన్న చూసుకుంటే పేదలకి రెట్టింపు ధరలు పెట్టేసి ఆ లేబుల్స్ అంటించి ఒక స్పిరిట్ ని కానివ్వండి లేకపోతే ఇలాంటివి తాగించారు, వీళ్ళని పరామర్శించలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అదే మరి దాదాపు ఇది మీరు చెప్పింది కరెక్టే. కొన్ని వేల మంది కిడ్నీలు పాడైపోయి తర్వాత ఈ తాగిన స్పిరిట్ మందు తాగిన వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతాయి, అనేక మంది మహిళలు మెడలో పసుపు కుంకాలు పోయినాయి. వాళ్ళకి వాళ్ళు ఎవరినే పలకరించడు. పలకరించేటువంటి అతనికి ఒకటి కులం పరంగాన, మతం పరంగానా, లేకపోతే రాజకీయ పరంగాన ఏదైనా లబ్ధి ఉంటే పరామర్శిస్తాడు. ఇప్పుడు ఇంతమంది జైల్లో ఉన్నారమ్మా. ఇప్పుడు ఇది లిక్కర్ కేసులో, మరి లిక్కర్ కేసులో మరి జైల్లో మరి ఇతని గురించే కదా వెళ్ళారు అంతాను, వాళ్ళని ఎందుకు పరామర్శించట్లేదు? కొంతమందిని సెలెక్టివ్గా ఎందుకు పరామర్శిస్తున్నాడు అంటే అతని వెనకాల చాలా కుట్రకోణం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. అతను నేను వెళ్ళి పరామర్శించడం వల్ల ఏదైనా నాకు లబ్ధి ఉందా, రాజకీయంగా కానీ దేనికైనా లబ్ధి ఉందా, దీన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికి అవకాశం ఉందా లేదా, ఈయన ఇంత చేస్తే అంత చేశారని చెప్పి వాళ్ళ పేపర్లో రాసుకుంటూ వస్తారు. అంటే ఆ విధంగా రాజకీయ లబ్ధి చూస్తాడే తప్ప అతను నేనేమంటున్నానంటే అమ్మా, మాట్లాడితే ఇప్పుడు పోలీసులు నిబంధనలు పెడతారు, నిబంధనలు పెట్టినప్పుడు ఎవరైనా అతిక్రమిస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేయడమో లేదా కేసులు పెట్టడమో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టి లోపల వేయకూడదు? ఎందుకంటే అతను మామూలుగా మాజీ సీఎం అయి ఉండొచ్చు, ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. అతను ఆల్రెడీ 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. బెయిల్ మీద ఉన్న వ్యక్తి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు అతిక్రమించి అతను చేసే పనుల వలన అతనికి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఎందుకు పిటిషన్ వేయకూడదు? ఇతను రావడం వల్ల శాంతి భద్రతలో ఎక్కడెక్కడ భంగం కలుగుతుంది, ఎవరొకళ్ళు చనిపోతున్నారు, ఇతను బయటకు రాకూడదని చెప్పేసి ఇతను బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఎందుకు వేయకూడదు కేసు? వేయాలి. ఎందుకంటే అతని వల్ల లాభం లేకపోగా రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ రోజున చంద్రబాబు గారు వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, పారిశ్రామికవేత్తలు రండి మా రాష్ట్రాన్ని రండి పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎందుకు మీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలా ఉన్నాయి, ఇతను ఇంకా వ్యక్తి ఇంకా పూర్తిగా కనుమరుగవలేదు ఉన్నాడు, అతను ఉన్నంతకాలం మేము పెట్టుబడి పెట్టాలంటే భయపడతారు. అండ్ ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి దుబాయ్ సీను అంటూ కూడా వైసీపీ నేతలు కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు సార్. అదే ఒకటి, వాళ్ళకి పెట్టుబడులు తీసుకురావడం అంటే ఏంటి తెలియదు వాళ్ళకి, రాష్ట్రంతో వ్యాపారం చేయడం మాత్రమే వాళ్ళకి తెలుసు. అదే చేశారు. ఈ రోజున పెట్టుబడులు వచ్చినాయి అనుకోండి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అనుకోండి, రేపు వద్దు వాళ్ళ మొక్క ఎందుకు చూస్తారు? ఆ 11 సీట్లు కాదు కదా, ఒక సీటు కూడా రావడం కష్టం. అందుకని భయపడి ఏదో రకంగా బురద జల్లాలంత ప్రయత్నమే తప్ప నేనేమంటున్నానంటే
ఆయనకు హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలను పరామర్శించవచ్చు. పరామర్శించడాన్ని తప్పు పట్టట్లా, కానీ ఎవరిని పరామర్శిస్తున్నావు? ఆ తప్పుడు పనులు చేసిన వ్యక్తులన్నా పరామర్శిస్తున్నావు అంటే నువ్వు అది చేయమనే కదా, ప్రోత్సహిస్తున్నట్టే కదా. సార్ ఫైనల్ గా చూసుకుంటే ఏపీలో లిక్కర్ స్కామ్ కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఇష్యూ కానివ్వండి, వల్లభనేని వంశీ గారి ఇష్యూ అయితే ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఇన్ని అక్రమ కేసులు బయట పెడుతున్నా కూడా ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మేమే వస్తాము, వచ్చాక ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామంటూ కూడా ఒక సవాల్ అయితే ఆల్రెడీ ప్రజలు సినిమా చూపించారు, అతి పెద్ద సినిమా చూపించారు, 151 నుంచి 11 స్థానాలకు ఎలా పెట్టారో చూపించారు. ఇంకా ఏంటంటే పార్టీని కాపాడుకోవడానికి లేకపోతే పార్టీని అడ్డం పెట్టి నడుస్తానికి, ఎందుకంటే ఒక పక్క నుంచి ప్రజలంతా దూరం అవుతున్నారు, అతనికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఏదో రంగా పార్టీ కాపాడుకోవాలంటే మనం వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఏదో పెట్టారు కదండి, ఒక యాప్ పెట్టారు, దాని పేరు ఏదో రఫా యాప్ అని పెట్టారేమో, ఆ పేరు కూడా పెట్టుండొచ్చు. దాంట్లో కూడా ఒక పెట్టుండొచ్చు, మీరు లాగిన్ అవ్వండి, బటన్ నొక్కండి, దాంట్లో 11 పేజీల షీట్ అప్లోడ్ చేయండి, తర్వాత మీకు వైనాట్ 175 అనేటువంటిది బటన్ వస్తుంది, అది నొక్కండి, సిద్ధమైన బటన్ వస్తుంది, అది నొక్కండి, ఆ తర్వాత కళ్ళు మూసుకుని పడుకోండి, 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఆలోచిద్దాం, నువ్వు వచ్చిన తర్వాత చూద్దాం అంటాడు. ఆ రఫా యాప్ గురించి ప్రజలకు అర్థం చేయాలంటే అతను ఈ కూటమి ప్రభుత్వంలో పలానా పథకం ఉంది, మీకు చేరిందా చేరలేదా, మీకు అందలేకపోతే ఎందుకు అందలేదు, ఎక్కడ లోపం ఉంది, మీ తరపున మేము పోరాటం చేస్తాం, అది ప్రతిపక్ష బాధ్యత. అది మానేసి అక్రమాలు చేసిన వాళ్ళందరికీ యాప్ క్రియేట్ చేయడం ఏంటమ్మా? ఆ యాప్లో వాళ్ళ తప్ప ఎవరు చూడరు. నేనంటే ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అంటే అరాచక శక్తి. ఎందుకు అరాచక శక్తి అంటున్నానంటే అతను ఎక్కడ ప్రశాంతత కోరుకోడు. ఎన్నికలకు ముందు ఏమో ప్రజలు తిరిగిన వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాలని పోలీసులు అడ్డు పెట్టిన వ్యక్తి, మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ యాత్రలతోటి రాష్ట్రంలో ఒక విధమైనటువంటి విధ్వంసం సృష్టిస్తారు. చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అయితే ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది. అంటే 11 కోట్లు అయితే నేను బయటపడ్డాయి, కాకపోతే నాకు సంబంధం లేదంటూ కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. అలా కాదు, సంబంధం లేదంటాం వేరు, సంబంధం లేదంటే పోనీ అనుకోవచ్చు. ఆఖరికి సిట్ అధికారులే పట్టుకెళ్ళి ఆ డబ్బులు అక్కడ పెట్టి ఇరికిస్తున్నారట, అది మళ్ళీ విచిత్రం చేస్తున్నారట. ఆ పేరు నాని ఉన్నాడు, ఏ జరిగిన టప్పన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు, సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టుగా మా పేరు నానికి తొందర ఎక్కువ. పాపం కొన్నాళ్ళు అజ్ఞాతలో ఉన్నాడు, మళ్ళీ వచ్చి ఏమంటాడు, 12 బాక్సులు కదా 11 కోట్లు ఇవ్వడం ఏంటి, కోటి ఎవరు నొక్కేశారంటాడు. అంటే అంత పర్ఫెక్ట్ గా కోటి రూపాయలు సీల్ చేయాలనేది ఆ లెక్కలు వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు, వాళ్ళకి తెలియదు కదా. పాపం వాళ్ళకి ఆ డైరెక్షన్ ఇవ్వలేనట్టున్నారు, అన్ని సరిగ్గా 1 కోటి ఉండాలి ఒక దాంట్లోనే చెప్పేసి. ఇది ఏదేనమ్మా, ఎన్ని చేసినా సిట్టు చాలా పక్క ఆధారాలతో ఈ రోజు విచారణ చేస్తుంది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఉచ్చులా బిగుస్తుంది. ఈ సమయంలో అతను ప్రజల్లో ఉండడం చాలా అవసరం, దానికి ఏదో ఒక అడ్డు పెట్టుకోవాలి కాబట్టి యాత్రలు చేయడం. కాకపోతే ప్రజలు ఏమంటున్నారు, నువ్వు ఎవరిని పరామర్శిస్తున్నావు? మహిళా ఎమ్మెల్యేని అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తిని పరామర్శిస్తున్నావా? అంటే పరామర్శించడమే నువ్వు గొప్ప అనుకుంటున్నావా, లేకపోతే మాట్లాడడమే గొప్ప అనుకుంటున్నావా? చిచ్చి అనరా ప్రజలు. అది ఏం అర్థం చేసుకోకుండా కేవలం ఒక అలజడి సృష్టించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు. ప్రజలే బుద్ధి చెప్తారు. ఎప్పటికీ ఆఖరికి ఏంటంటే ఎవరో ప్రజలే కదా న్యాయ నేతలు, ఖచ్చితంగా ప్రజలే సరైన తీర్పు మళ్ళీ ఇస్తారు. ఓకే సార్, నమస్తే.